ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అలనాటి సినీ నటి షావుకారు జానకి తను చాలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను వారం రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి తరలించి చికిత్స అందించారు. 95 ఏళ్ల షావుకారు జానకి ప్రస్తుతం వెంటిలేటర్పై ట్రీట్మెంట్ పొందుతూ తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఆళ్వార్పేటలో నివసిస్తున్న జానకి వయోభారంతో కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి ప్రత్యేకంగా వైద్య చికిత్సలు అందించారు. జానకి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకున్నారు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు విడిచారు. షావుకారు జానకి అసలు పేరు శంకర మంచి జానకి. ఆమె 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు. 1950లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన షావుకారు సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు. ఆ మొదటి చిత్ర విజయంతో ఆమె పేరు కాస్త షావుకారు జానకిగా స్థిరపడిపోయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 380కి పైగా చిత్రాల్లో నటించి గొప్ప పేరు సంపాదించుకున్నారామె. 1950లో విడుదలైన షావుకారు సినిమాతో సినీ రంగంలోకి ఆమె అడుగుపెట్టారు. దీంతో తొలి సినిమానే ఆమెకు గుర్తింపును తీసుకురావడంతో అప్పటి నుంచి షావుకారు జానకిగానే సినీ ప్రేక్షకులకు అలరిస్తూ వచ్చారు. షావుకారు జానకి, కృష్ణకుమారి అలనాటి సినీ స్టార్లుగా మంచి పేరు సంపాదించుకున్నారు. జానకి అక్క, కృష్ణకుమారి చెల్లెలు వీరిద్దరూ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కృష్ణకుమారి ఈ లోకాన్ని విడువగా జానకి తెలుగులో బాబు బంగారం, సౌఖ్యంతో పాటు కార్తీ హీరోగా నటించిన డబ్బింగ్ మూవీ దొంగ సినిమాలో చివరిగా నటించారు. షావుకారు జానకి సినిమాల్లో నటనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి దిగ్గజ నటుల సరసన ప్రధాన కథానాయికగా నటించారామె. కె బాలచందర్, దాదా మిరాసి వంటి ప్రసిద్ధ దర్శకుల సినిమాల్లోనూ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. సినిమాలే కాకుండా అనేక నాటక ప్రదర్శనల్లోనూ పాల్గొని ప్రేక్షకులను అలరించారు. రజనీకాంత్ నటించిన తిల్లు ముల్లు చిత్రంలో ఆమె హాస్యభరితమైన పాత్రలో మెప్పించారు. అలనాటి సినీ నటి షావుకారు జానకి తనువు చాలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను వారం రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించి చికిత్స అందించారు. 95 ఏళ్ల షావుకారు జానకి ప్రస్తుతం వెంటిలేటర్పై ట్రీట్మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఆళ్వార్పేటలో నివసిస్తున్న జానకి వయోభారంతో కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్య చికిత్స అందించారు. జానకి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ఆందోళన ఏర్పడింది. ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకున్నారు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు విడిచారు.
షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. ఆమె 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు. 1950లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన షావుకారు సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారామె. ఆ మొదటి చిత్రమే విజయం సాధించడంతో ఆమె పేరు కాస్త షావుకారు జానకిగా స్థిరపడిపోయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపుగా 380కి పైగా చిత్రాల్లో నటించి గొప్ప పేరు సంపాదించుకున్నారు. 1950లో విడుదలైన షావుకారు సినిమాతో సినీ రంగంలోకి ఆమె అడుగుపెట్టారు. దీంతో తొలి సినిమానే ఆమెకు గుర్తింపును తీసుకురావడంతో అప్పటి నుంచి షావుకారు జానకిగా సినీ ప్రేక్షకులకు అలరిస్తూ వచ్చారు. షావుకారు జానకి, కృష్ణకుమారి అలనాటి సినీ స్టార్లుగా మంచి పేరు సంపాదించుకున్నారు. జానకి అక్క, కృష్ణకుమారి చెల్లెలు వీరిద్దరూ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కృష్ణకుమారి లోకాన్ని విడువగా జానకి తెలుగులో బాబు బంగారం, సౌఖ్యంతో పాటు కార్తీ హీరోగా నటించిన డబ్బింగ్ మూవీ దొంగ సినిమాలో చివరిగా నటించారు. షావుకారు జానకి సినిమాల్లో నటనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి దిగ్గజ నటుల సరసన ప్రధాన కథానాయికగా నటించారు. కె బాలచందర్, దాదా మిరాసి వంటి ప్రసిద్ధ దర్శకుల సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. సినిమాలే కాకుండా అనేక నాటక ప్రదర్శనల్లోనూ పాల్గొని ప్రేక్షకులను అలరించారు. రజనీకాంత్ నటించిన తిల్లు ముల్లు చిత్రంలో ఆమె హాస్యభరితమైన పాత్రలోనూ మెప్పించారు. అలనాటి సినీ నటి షావుకారు జానకి తనువు చాలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను వారం రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి తరలించి ట్రీట్మెంట్ అందించారు. 95 ఏళ్ల షావుకారు జానకి ప్రస్తుతం వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. 4 తరాల ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటి షావుకారు జానకి తెలుగు సినిమా పరిశ్రమకైతే మరొక విషాద వార్త అని మనం చెప్పుకోవచ్చు. సీనియర్ నటి 4 దశాబ్దాలు కాదు, ఏకంగా 4 తరాల ప్రేక్షకులకు తన నటనతో అలరించిన మహానటి షావుకారు జానకి కొద్దిసేపటి కిందటైతే మరణించారు. 95 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఆమె కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధోప్యానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న షావుకారు జానకి ఇటీవల శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావడంతో చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటైతే తుది శ్వాస విడిచారు. ఆమె మరణాన్ని నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ధృవీకరించారు. అయితే జానకి సినీ ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే అది కేవలం ఒక నటిగా ఆమె చేసిన సినిమాల జాబితా కాదు, దాదాపు 7 దశాబ్దాల సినిమా చరిత్రను తన కళ్ళతో చూసిన, తన నటనతో భాగమైన ఒక అద్భుతమైన ప్రయాణం అని మనం చెప్పుకోవచ్చు. 1950లో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన జానకి ఆ షావుకారు సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా పేరే ఆమె పేరులో శాశ్వతంగా భాగమైపోయింది రెహానా. అప్పటి నుంచి ఆమెను అభిమానులు ప్రేమగా షావుకారు జానకి అని పిలుచుకుంటున్నారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె అప్పటి హీరోయిన్లకు భిన్నంగా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నటనా శైలిని ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా తన మరణ వార్త కొద్దిసేపటి కింద తన మరణ వార్తని సోషల్ మీడియా వేదికగా చాలా మంది, ముఖ్యంగా మనం టాలీవుడ్ లో చూస్తున్నట్టయితే కొద్దిసేపటి కింద జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, మరికొంతమంది ప్రముఖ సీనియర్ దర్శకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అయితే సంతాపం తెలుపుతున్నారు. అయితే ఆమె సినిమా ప్రయాణంలో మరో ప్రత్యేకత ఏమిటంటే హీరోయిన్ గా ప్రారంభమైన ఆమె ప్రయాణం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అంతే బలంగా కొనసాగింది రెహానా. తరాలు మారాయి,
హీరోలు మారారు, సినిమాల కథనం మారింది, ప్రేక్షకుల అభిరుచులు మారాయి, కానీ షావుకార్ జానకి నటన ప్రేక్షకుల అభిమానం మాత్రం ఎక్కడ తగ్గలేదు. సంసారం ఒక చదరంగం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి రెహానా. ఏవిఎం సంస్థ నిర్మించిన ఈ సినిమాలో చిలకమ్మ పాత్రలో షావుకార్ జానకి చేసిన నటన ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో అయితే నిలిచిపోయింది. ఆ పాత్రలో ఆమె చూపించినటువంటి భావోద్వేగం, కుటుంబ బంధాలను ప్రతిబింబించిన తీరు, ముఖ్యంగా ఆమె సహజమైన నటన ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది. తాతలు, తండ్రులు, పిల్లలు, మనవళ్ళు ఇలా ఒకే కుటుంబంలోని 4 తరాల ప్రేక్షకులు ఆమె సినిమాలను చూసి ఆమె నటనను ఆస్వాదించారు రెహానా. అయితే ఒక నటిగా మాత్రమే కాకుండా వ్యక్తిత్వ పరంగా కూడా షావుకార్ జానకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సినిమాల్లో వచ్చిన ప్రతి పాత్రను తనదైన శైలిలో మలుచుకోవడమే ఆమె ప్రత్యేకత. ఆమె కెరీర్ లో దాదాపు వందలాది సినిమాలు ఉన్నాయి. ఇటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో దాదాపు 385కు పైగా సినిమాలు నటించిన ఘనత ఆమెకు సొంతం మనం చెప్పుకోవచ్చు. ఒక నటి తన కెరీర్ ని ప్రారంభించినప్పుడు అప్పుడున్న సినిమా పరిశ్రమ, ఆమె చివరి దశలో చూసిన సినిమా పరిశ్రమ, ఈ రెండింటి మధ్య ఎన్నో మార్పులు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి కలర్ సినిమాల వరకు, థియేటర్ల నుంచి ఆధునికత సాంకేతికత వరకు, పాత తరం హీరోల నుంచి కొత్త తరం హీరోల వరకు ఈ మొత్తం మార్పును దగ్గరుండి చూసిన అరుదైన నటిమణుల్లో షావుకార్ జానకి ఒకరు రెహానా. సో మొత్తానికి ఆమె మరణ వార్త సినిమా అభిమానులు తీవ్రంగా కలిసివేస్తుంది. ముఖ్యంగా పాత సినిమాలను చూసిన ప్రేక్షకులకు షావుకార్ జానకి అంటే ఎన్నో జ్ఞాపకాలు. ఆమె స్క్రీన్ పై కనిపించిన తీరు, ఆమె పలికిన డైలాగులు, ఆమె గొంతు, ఆమె హావభావాలు ఇవన్నీ ఇప్పుడు అభిమానుల మదిలో ఫ్లాష్ బ్యాక్ లో తిరుగుతున్నాయి. ఒకప్పుడు థియేటర్ లో ఆమెను చూసిన ప్రేక్షకులు ఆ తర్వాత టెలివిజన్ లో ఆమె సినిమాలు చూశారు. ఆ తర్వాత తరాలు కూడా ఆమె నటించిన సినిమాలను టీవీ, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా చూస్తూ వచ్చారు. సో 95 ఏళ్ల వయసులో ఆమె మన నుంచి దూరమైన ఆమె పోషించిన పాత్రలు, ఆమె నటించిన సినిమాలు, ఆమె చెప్పిన డైలాగులు మొత్తం మనం చూస్తున్నట్టయితే ఇందాక జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ అగ్ర హీరోలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా తన ప్రసనాన్ని గుర్తు చేస్తూ ఆమెకు సంతాపం తెలపడం జరిగింది. దాదాపు 7 దశాబ్దాల పాటు కొనసాగిన ఆమె ప్రయాణానికి ఇప్పుడు ముగింపు పలికేన ఆ మహానటి ప్రయాణం ఇప్పటికీ ముగియదు అంటూ కూడా టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు కూడా సోషల్ సంతాపం తెలుపుతున్నారు రెహానా. ఓకే, అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడ జరుగుతున్నాయి, ఎప్పుడు ఉండొచ్చు? ప్రస్తుతానికైతే చెన్నైలోనే కొద్దిసేపటి కిందటే హాస్పిటల్లో జరిగిన ఈ ఘటన అఫీషియల్ గా ప్రకటించారు కాబట్టి దాదాపు సాయంత్రం 6 గంటల సమయం వరకు కూడా అప్డేట్ అయితే రానుంది. మొత్తానికి చెన్నైలోనే రేపు ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి. కాకపోతే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల సుమారులో తన పార్థివ దేహాన్ని అభిమానులు అంటే ముఖ్యంగా చెన్నైలోని ప్రముఖులు అంటే సీనియర్ దర్శకులు అవ్వచ్చు, అగ్ర హీరోలంతా కూడా ఆమె పార్థివ దేహాన్ని సందర్శించడానికి సాయంత్రం అయితే ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తానికి రేపు ఉదయం నుంచి చెన్నైలోని అంత్యక్రియలు జరగనున్నాయి రెహానా. ఓకే వినోద్.